దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు అనేకమైనటువంటి గుణ లక్షణాలు ఉన్నాయండి. కొంతమందిని అడిగితే వారు చెప్తారు, ఆయన వెలుగండి, వెలుగుతో నిండేటటువంటి వాడు దేవుడు అని చెప్తారు. కొంతమందిని అడిగితే ఏం చెప్తారంటే, సత్యం అండి, దేవుడు అంటేనే సత్యము, దేవుడంటే మార్గం అండి, దేవుడు సర్వాధికారి అండి. రకరకాల వ్యక్తులు వివిధ రకాల అభిప్రాయాలను వెలిపుచ్చుతూ ఉంటారు. అవన్నీ కరెక్టేనండి. దేవునికి అవన్నీ గుణ లక్షణాలు కలిగి ఉంటాయి. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు, ఆయన సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన సర్వాన్ని సృజించి పరిపాలించుచూ ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. అయితే దేవుని గుణలక్షణాల్లో ఇంకోటి కూడా ఉంది, ఆయన అగ్ని అయి ఉన్నాడు. అగ్ని అయి ఉన్నాడు. దహించు అగ్ని, మామూలు అగ్ని కాదు, దహించు అగ్ని అయి ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ మాటలే ఇక్కడ భక్తుడు తన యొక్క పత్రికలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 29వ వచనము చివరి లైన్ మనము చూసినట్లయితే అక్కడ భక్తుడు ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుడు, నిజ దేవుడు, సత్యవంతుడైన ఆ దేవుడు ఎలాంటి గుణలక్షణం కలిగిన వాడంటే దహించు అగ్ని అంటండి. దహించు అగ్ని, మామూలు అగ్ని కాదు, అది దహించు అగ్ని వంటివాడు దేవుడు. దహించు అగ్ని వంటివాడు అని ఇక్కడ భక్తుడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై తెలియచేస్తున్నాడు. అవును ప్రియులారా, మన దేవుడు దహించు అగ్ని వంటివాడు. మనలో ఉన్నటువంటి లోపాలను, పాపాలను, శాపాలను, అవిధేయతలన్నింటినీ ఆయన దహించి వేస్తాడండి. ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు. పాపాన్ని చూసేటటువంటి దేవుడు కాదు, పాపాన్ని సహించేటటువంటి దేవుడు కాదండి. అగ్ని చేత కాల్చివేసేటటువంటి దేవుడు. మనలో ఉన్నటువంటి మలినాన్ని, మస్టుని, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన అవిధేయతను ఆయన కాల్చివేస్తాడు. కారణం ఏంటంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అని ఇక్కడ భక్తులు సెలవిస్తాను. అవును ప్రియులారా, మన దేవుడు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన మాత్రమే వెలుగై ఉన్నాడు, ఆయన మాత్రమే సత్యమై ఉన్నాడు, ఆయన మాత్రమే మార్గమై ఉన్నాడు, ఆయన మాత్రమే సర్వాధికారి, సర్వ సృష్టికర్త, దహించు అగ్ని అయినటువంటి దేవుడు అండి. ఇంకా వేరే ఏ దేవుడికి లేదు. ఈ లోకాన్ని దేవుడు సృష్టిస్తే, మనుషుల్ని దేవుడు సృష్టిస్తే, మనుషులు ఏం చేశారంటే ఈనాడు దేవుళ్ళను సృష్టించుకున్నారు వారి కొరకు. దేవుడు చేసిన మనుషులు దేవుళ్ళని చేసుకొని వాటిని ఆరాధించుకుంటూ ఉన్నారు. ప్రియమైన ప్రజలరా, అది అసత్యమైనది, అబద్ధమైనది. దయచేసి గమనించండి. ఒక్కడే దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వము ఉండేటటువంటి వాడు, వెలుగైనటువంటి దేవుడు, దహించు అగ్ని అయినటువంటి దేవుడు అండి. ఆ దేవుడే, తండ్రి అయిన దేవుడే, కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారిగా ఈ లోకంలోకి దిగి వచ్చినటువంటి దేవుడు. ఆయన దహించు అగ్ని, ఆయనకు మరుగైనది ఏదీ లేదండి. అన్నిటినీ కాల్చివేసే దహించు అగ్ని వంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం కూడా పరిశుద్ధత, పవిత్రత కలిగి, యథార్థత కలిగి ఈ మార్గంలో నడుచుకుంటూ ఈ విశ్వాసయాత్రని యేసు ప్రభువారి హస్తాలకు అప్పగించుకొని ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధుల ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మనము చివరకు దేవాది దేవుణ్ణి చేరుకుంటాము, మోక్షం పొందుకుంటాము, స్వర్గంలో యుగయుగాలు దేవునితో మహిమ స్వరూపుతూ ఉంటాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.